హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు 3 డైమెన్షియల్ ఫిగర్ లోపల స్తూపం అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం. మనకి వివిధ పోటీ పరీక్షల్లో టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అలాగే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా జామెట్రీ లోపల 3 డైమెన్షియల్ నుంచి స్తూపానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మరి ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మనం స్తూపం అనేటువంటిది 3 డైమెన్షియల్ ఫిగర్. ఇందులోపల గమనించినట్టయితే భూమి మరియు పైతలము రెండు కూడా వృత్తాకారంగా ఉంటూ ప్రక్కతలం వక్రతలంగా ఉన్నటువంటి దానిని మనం స్తూపంగా తీసుకుంటాం, సిలిండర్ అంటాం. బేస్ అండ్ టాప్ బోత్ ఆర్ ద సర్క్యులర్ షేప్. ఓకే, లాటరల్ ఫేస్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నట్లయితే దాన్ని స్తూపం అంటాం. మరి స్తూపానికి కింద బేస్ ఉంటుంది కాబట్టి బేస్ సర్క్యులర్ షేప్ ఉంటుంది కాబట్టి డయామీటర్ ఉండవచ్చు లేదా రేడియస్ ఉండవచ్చు. సో అలాగే మనకి హైట్ ఉంటుంది. సిలిండర్కి వచ్చేటటువంటిది 2 మెజర్మెంట్స్ ఇస్తాడు, ఒకటేమో రేడియస్, మరొకటి హైట్. సో రేడియస్ ఆర్ హైట్ రెండు కూడా ఈ యొక్క సిలిండర్కి ఉండేటటువంటి మెజర్మెంట్స్. కొన్ని సందర్భాల్లో కూడా డయామీటర్ ఇవ్వడం జరుగుతుంది. డయామీటర్ ఇచ్చినట్టయితే రేడియస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. మరి రేడియస్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు మరి దాని ఆధారంగా చేసుకుని మనం వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ముందుగా మరి భూ వ్యాసార్థం ఆర్ ఎత్తు హెచ్ అయినట్టయితే స్తూపం యొక్క భూ చుట్టుకొలత సర్కాంఫరెన్స్ ఆఫ్ ద బేస్. సర్కాంఫరెన్స్ ఆఫ్ ద బేస్ అంటే బేస్ ఏ షేప్లో ఉంది? సర్క్యులర్ షేప్ ఉంది. సర్క్యులర్ షేప్ ఉంది కాబట్టి దాని సర్కాంఫరెన్స్ ఏమవుతుంది? భూ పరిధి 2πr. మనకి వృత్తం ఏదైతే ఉందో ఆ వృత్తాకారం ఉంది కాబట్టి సర్కిల్ షేప్ ఉంది కాబట్టి 2πr. నెక్స్ట్ ఇది రెండవది స్తూపం యొక్క భూ వైశాల్యం, ఏరియా ఆఫ్ ద బేస్. ఏరియా ఏ షేప్ ఉందో అదే ఏరియా వస్తుంది కాబట్టి సర్క్యులర్ షేప్ ఉంది కాబట్టి πr². వృత్త వైశాల్యం πr² కాబట్టి స్తూపం యొక్క భూ వైశాల్యం కూడా πr² అవుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. దీన్ని మనం కొన్ని సందర్భాల్లో లాటరల్ సర్ఫేస్ అంటాం. వక్రతల వైశాల్యం లేదా ఉపరితల వైశాల్యం అని కూడా ఇస్తాడు. సో మరి దీని యొక్క ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం మనకి ఫార్ములా వచ్చేసి భూ పరిధి ఇంటూ ఎత్తు. భూ పరిధి ఇంటూ ఎత్తు. ఇది పట్టకం ఏ ఆకారం ఉండబోకు సర్కాంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ సిఎస్సి అంటాం. భూ పరిధి ఇంటూ ఎత్తు. భూమి ఏ ఆకారం ఉంది? వృత్తాకారం ఉంది కాబట్టి 2πrh అవుతుంది, ఎత్తు h అవుతుంది. ఇది సర్కాంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr కాబట్టి 2πr ఇంటూ ఎత్తు హైట్. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πrh. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. దీనికి వచ్చేసి మనకి 2πrh వక్రతల వైశాల్యము ప్లస్ భూ వైశాల్యాలు రెండు ఉన్నాయి, పైన ఒకటి టాప్ ఒకటి బాటం ఒకటి కాబట్టి 2πr². రెండిట్లో 2πr కామన్ తీస్తే h ప్లస్ r. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇది ఎలా వచ్చిందనేది ఇది మనకి డైరెక్ట్ సూత్రం 2πr ఇంటూ h ప్లస్ r. వక్రతల వైశాల్యం 2πrh. నెక్స్ట్ ఇది మూడోది వచ్చేసి స్తూపం యొక్క ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటాం. ఇదేంటంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏ షేప్ ఉందో ఆ షేప్ ఏరియా πr² ఇంటూ హెచ్. πr² ఇంటూ హెచ్. ఇది మనకి స్తూపం యొక్క ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr² ఇంటూ హెచ్. ప్రక్కతల వైశాల్యం ఏమో 2πr ఇంటూ హెచ్, వాల్యూమ్ ఏమో πr² ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇది గుల్ల స్తూపం ఘనపరిమాణం. మరి గుల్ల స్తూపం అంటే ఏంటంటే మనకి ఒక్కసారి ఇక్కడ మందంగా ఉన్నటువంటిది ఈ విధంగా ఉన్నట్టయితే, అంటే మందంగా ఉంటూ లోపలి వ్యాసార్థం వేరు బయట వ్యాసార్థం వేరుగా ఉన్నటువంటి స్తూపం ఉన్నట్లయితే దాన్ని గుల్ల స్తూపం అంటాము. దాని ఘనపరిమాణం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి బాహ్యంగా ఉన్నటువంటి గోళం యొక్క స్తూపం యొక్క ఘనపరిమాణము మైనస్ లోపల ఉన్నటువంటి స్తూపం యొక్క ఘనపరిమాణం పై క్యాపిటల్ R²h మైనస్ స్మాల్ r²h ఈ విధంగా రాసుకుంటాం. ఇది గుల్ల స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇప్పుడు ఈ సూత్రాలను ఉపయోగించుకుని సమస్యలను ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. సిలిండర్ బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండరికల్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ 10 సెంటీమీటర్స్. మరి భూమి యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు అయితే మనకు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు 3 నేర్చుకున్నాం కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం దాన్ని. టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఘనపరిమాణము, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం తెలుసుకుందాం. ఇది మరి స్తూపము. మరి స్తూపానికి ఇచ్చినటువంటిది వ్యాసం ఇచ్చిండో వ్యాసార్థం ఇచ్చిండో గుర్తించాలి. ఇచ్చింది రేడియస్ కాబట్టి r ఇచ్చిండు 7 సెంటీమీటర్లు, అలాగే హైట్ 10 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఈ రెండు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం అంటాం. భూ పరిధి ఇంటూ ఎత్తు 2πrh. 2 ఇంటూ ఇక్కడ లెక్కలో ఎక్కడ కూడా పై వాల్యూ ఇవ్వకపోతే 22/7 తీసుకుంటాం. రేడియస్ 7 సెంటీమీటర్లు, హైట్ 10 సెంటీమీటర్లు. ఇందులోపల
7 7 క్యాన్సిల్ అవుతుంది. 22 రెండుల 44 ఇంటూ 10 440 సెంటీమీటర్ స్క్వేర్ చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఓకే. రెండవది టోటల్ సర్ఫేస్ ఏరియా. దీనికి ఫార్ములా ఏం నేర్చుకున్నాం? 2πr ఇంటూ h ప్లస్ ఆర్ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ అంటే 7 సెంటీమీటర్లు ఇన్ ద బ్రాకెట్ హైట్ అంటే 10 ప్లస్ 8 క్యాన్సల్ 44 ఇంటూ 17 17 4 68 17 4 68 74. ఇది కూడా ఏరియానే కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా సంపూర్ణ తల వైశాల్యం తెలుసుకుంటాం. నెక్స్ట్ మూడవది వాల్యూమ్, ఘనపరిమాణం అంట. మరి ఘనపరిమాణాన్ని తెలుసుకోవడానికి సూత్రం ఏం నేర్చుకున్నాం? V = πr² h. V = πr² h. ఇందులో π అంటే 22/7, రేడియస్ 7 ఉంది, 7 సెంటీమీటర్లు ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి ఒకేసారి 7 ఇంటూ 7 హైట్ 10 7 7 క్యాన్సిల్ అవుతుంది. 22 7ల 154 154 10ల 1540 ఘనపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ క్యూబ్. ఘనపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ క్యూబ్. ఈ విధంగా వ్యాసార్థము ఎత్తు ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్ నందు ఒకటే క్వశ్చన్ ఏదైనా ఒకటే అడగడం జరుగుతుంది. 3 అడగరు. అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, వాల్యూమ్ కూడా కావచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ బేస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇందులో కూడా డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ బేస్ ఆఫ్ ద సిలిండర్, సిలిండర్ షేప్లో ఉన్నటువంటి వస్తువు కావచ్చు, ఏదైనా సిలిండర్ అన్నాడు. దీని యొక్క డయామీటర్ ఇచ్చిండు, d ఇచ్చిండు. d = 8 సెంటీమీటర్స్ ఇచ్చిండు. మనం రేడియస్గా కన్వర్ట్ చేసుకోవాలి. రేడియస్ = 4 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే మనకి హైట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వలేదు. హైట్ = 12 సెంటీమీటర్స్. సో హైట్ = 12 సెంటీమీటర్స్ అయితే ఫస్ట్ ఏమడిగిండు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యానికి సూత్రం ఏమి గుర్తుంచుకున్నాం? 2πr/h. సర్క్యులర్ యొక్క సర్కంఫరెన్స్ భూపరిధి ఇంటూ ఎత్తు. 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 4 ఇంటూ హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. ఇందులో కూడా మనకి ఏదైనా క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేస్తాం, క్యాన్సల్ కాకపోతే అలాగే రాసుకుంటాం. 44 అలాగే 12 4 = 48/7. సో మల్టిప్లై చేస్తే 2112/7 సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ ఆప్షన్ ఇలా ఉండవచ్చు, లేదా డెసిమల్లో ఉన్నట్టయితే డివైడ్ చేసి ఆన్సర్ రాస్తాం. సో డెసిమల్లో ఉన్నట్టయితే 7 3 = 21, 7 0 0, 7 1 = 7, 5 ఉంటుంది, 7 7 = 49, 1 ఉంటుంది, 7 1 = 7 సెంటీమీటర్ స్క్వేర్. 301.71 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూమ్. మళ్ళీ వాల్యూమ్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? πr² h. బేస్ ఏరియా ఇంటూ హైట్. సో π అంటే 22/7, రేడియస్ అంటే ఇక్కడ 4 ఇచ్చిండు ఈ ప్రాబ్లంలో, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్, హైట్ అంటే 12. ఇందులో కూడా క్యాన్సల్ కావట్లేదు కాబట్టి 22 4 = 88, 12 4 = 48/7. సో మల్టిప్లై చేస్తే 4204/7, 4204/7 ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్. ఈ విధంగా మనకి ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది మనకి బేసిక్గా ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏ విధంగా రావడం జరిగిందో వాటి యొక్క సమాధానాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఒక వృత్తాకార స్తూపం యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు, దాని ప్రక్కతల వైశాల్యం 704 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ఘనపరిమాణం ఎంత? సో ఘనపరిమాణం V అంటాం, వాల్యూమ్ అంటాం πr² h. ఫార్ములా πr² h. లెక్కలో ఎత్తు మాత్రమే ఇచ్చిండు, ఎత్తు ఇచ్చిండు. మరి పై వాల్యూ ఇక్కడ ఏమి ఇవ్వకపోతే 22/7 రాసుకుంటాం. మరి ఇంటూ హైట్ అంటే 14 ఇచ్చిండు, ఓకే. మళ్ళీ రేడియస్ ఇవ్వలేదు. మరి రేడియస్ ఎలా తెలుసుకోవాలి అంటే ప్రక్కతల వైశాల్యం ఇచ్చిండు. ప్రక్కతల వైశాల్యము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr/h. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఇందులో కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 704 ఇచ్చిండు. 2 ఇంటూ పై వాల్యూ 22/7, రేడియస్ తెలియదు, రేడియస్ తెలుసుకోవాలి, హైట్ అంటే 14, 7 1 = 7, 2 = క్యాన్సల్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 2 టేబుల్లో లెఫ్ట్కి రైట్కి క్యాన్సల్ చేసుకోవచ్చు. 2 3 = 2 5 = 2 2 = ఓకే. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్లో 2 17 = 2 6 = ఇప్పుడు 176/2
ఇక 22 అనేది రైట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది ఆర్. 22 1 జా 22 8 జా. ఒకవేళ 22 టేబుల్ మనకి గుర్తుకు రాకపోతే 11 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 11 2 జా 11 1 జా 11 6 జా, అగైన్ 2 1 జా 2 8 జా. సో రేడియస్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇప్పుడు ఈ రేడియస్ 8ను మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడంలో. 8 7 1 జా 7 2 జా క్యాన్సల్, 22 8 జా 176 ఇంటూ 8 2 జా 16. అగైన్ మల్టిప్లై చేస్తే మనకి 16 6 జా 96, 16 7 జా 112 121, 61 జా 16 28, 2816. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసినాము? హైట్ ఇచ్చిండు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. వాల్యూమ్ అంటే πr²h. ఇక్కడ ఒకవేళ బేస్ ఏరియా ఇచ్చి ఉండింటే డైరెక్ట్గా πr² సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ 2πrh ఇచ్చిండు కాబట్టి ఇందులోపల ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పై వాల్యూ కాన్స్టెంట్ 22/7 తీసుకుంటాం. హైట్ ఇచ్చిండు కాబట్టి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థం 8 సెంటీమీటర్లు వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి వాల్యూమ్ తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఎగ్జామ్ ఒక స్తూపం భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 30 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత? రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 7 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ 30 సెంటీమీటర్స్, దెన్ ద వాల్యూమ్. సో ఓన్లీ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. మరి ఇచ్చింది స్తూపము సిలిండర్ షేప్ కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణం πr²h. ఇక్కడ పై అంటే ఏమి ఇవ్వలేదంటే 22/7, రేడియస్ 7 సెంటీమీటర్స్, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకుంటాం, హైట్ అంటే 30 క్యాన్సల్. 22 7 జా 154 అవుతుంది ఇంటూ 30. సో 0 3 4 జా 12, 3 5 జా 15 16, 3 1 జా 3 4, 4620 ఘనపు సెంటీమీటర్లో ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ 4620 ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సో πr²h, పై అంటే 22/7, రేడియస్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ 7 ఇంటూ 7 ఇంటూ 30 క్యాన్సల్ అవుతుంది. 154 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 4620 ఘనపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ అబ్జర్వ్ ద అనదర్ క్వశ్చన్. ఏ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ 22 centimeters long and 20 centimeters wide. A cylinder is formed by rolling the paper along its length. Find the value of the cylinder. 22 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక దీర్ఘచతురస్రాకార పొడవు వెంబడి చుట్టడ ద్వారా స్తూపంగా మార్చినట్టయితే స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? ఒక్కసారి ఇక్కడ మనం గమనించండి, పటంలో కూడా ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రాకార పేపర్ తీసుకున్నాం. ఈ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయడం ద్వారా మనకి ఏ ఆకారం వస్తుందంటే స్తూపాకారం వస్తుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా స్తూపాకారం వస్తుంది కదా. ఈ స్తూపాకారం యొక్క ఏం తెలుసుకోమని చెప్పిండు, మనకి ఘనపరిమాణం ఎంత అని అడిగిండు. మరి స్తూపాకారం యొక్క ఘనపరిమాణానికి సూత్రము V = πr²h. ఇందులో హైట్ తెలుసుకోవాలి, రేడియస్ తెలుసుకోవాలి. అయితే మనకి ఇచ్చింది ఏమో రెక్టాంగులర్ షేప్ పేపర్. అయితే రెక్టాంగులర్ షేప్ పేపర్ మనం ఏ విధంగా మారుస్తున్నాం, సిలిండర్ షేప్లోకి మారుస్తున్నాం. సో సిలిండర్ షేప్లోకి మార్చినప్పుడు అందులో గమనించినట్టయితే దాని యొక్క లెంత్ వెంబడి మడుస్తున్నాం కాబట్టి మనకి అది ఏ షేప్ మారుతుందంటే బేస్ అనేది సర్క్యులర్ షేప్ మారుతుంది. మరి సర్క్యులర్ యొక్క సర్కంఫరెన్స్ భూ పరిధి ఎంత అవుతుందంటే 22 సెంటీమీటర్స్ అవుతుంది. ఇదేమో 22 సెంటీమీటర్స్ ఏమో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్గా మారుతుంది. అలాగే 10 సెంటీమీటర్స్ ఏమో హైట్ అవుతుంది. సో హైట్ ఏమో 10 సెంటీమీటర్స్ అవుతుంది ఆ సిలిండర్ షేప్కు. మరి అలాగే ఈ యొక్క సర్క్యులర్ షేప్ యొక్క సర్కంఫరెన్స్ ఏమో 22 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మరి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. ఇందులో 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ రేడియస్ తెలియదు 22, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాన్సిల్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 7 డివైడ్ చేస్తుంది, 2 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే 7/2 అవుతుంది, రివర్స్ అవుతుంది 7/2. ఇప్పుడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. పై అంటే 22/7, రేడియస్ అంటే 7/2, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. హైట్ అంటే మరి ఈ యొక్క రెక్టాంగులర్ పేపర్ యొక్క వెడల్పే విడిది ఏమవుతుందంటే హైట్ అవుతుంది. ఓకే, రెక్టాంగులర్ షీట్ పేపర్ తీసుకున్నాం, లెంత్ వెంబడి ఫోల్డ్ చేయడం వల్ల సిలిండర్ మారింది. అందులో ఒకటి హైట్ అవుతుంది, ఒకటేమో సర్కంఫరెన్స్ అవుతుంది. మరి 22 సెంటీమీటర్ సర్కంఫరెన్స్గా తీసుకున్నట్టయితే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. హైట్ ఏమో 10 సెంటీమీటర్స్ అవుతుంది, క్యాన్సల్. 2 1 2 11 క్యాన్సల్, 2 1 2 5 కూడా క్యాన్సల్. రిమైనింగ్ 11 7 77, 77 ఇంటూ 5, 5 7 35, 5 7 35 38, 385 సెంటీమీటర్ క్యూబ్. దేర్ఫోర్ ఆ స్తూపం యొక్క ఘనపరిమాణము 385 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా ఒక రెక్టాంగులర్ పేపర్ను సిలిండర్గా షేప్గా మార్చడం వల్ల ఏర్పడినటువంటి ఘనపరిమాణం ఎంత? 385 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 176 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్స్ బేస్ ఏరియా ఈజ్ 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్స్ వాల్యూమ్. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం
ప్రక్కతల వైశాల్యం ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πRh. 2πr ఈజ్ ఈక్వల్ టు 176 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ బేస్ ఏరియా. బేస్ ఏరియా మీన్స్ బేస్ ఈజ్ సర్కిల్ షేప్ కాబట్టి πr² ఈజ్ ఈక్వల్ టు 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా πr²h. ఇందులో మనకి 3 ఇచ్చిండు కర్వ్డ్ సర్ఫేస్ 2 ఇచ్చిండు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh ఇచ్చిండు. అలాగే బేస్ ఏరియా πr² ఈజ్ ఈక్వల్ టు 38.5 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. అడిగింది వాల్యూమ్ అడిగిండు. అయితే ఇందులో πr² అంటే ఇక్కడ వచ్చింది 38.5, కానీ హైట్ రాలేదు కాబట్టి హైట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రేడియస్ కూడా తెలియాలి. ఫస్ట్ రేడియస్ తెలుసుకుందాం. π అంటే 22/7, r² ఈజ్ ఈక్వల్ టు 38.5. ఇందులో r² ఈజ్ ఈక్వల్ టు 38.5 ఇంటూ 7/22. ఎందుకంటే 22/7 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. డివైడ్ మీన్స్ రెసిప్రోకల్ రాస్తాం. 11 2 జా 11 3 జా 35, 33, 11 5 55. సో 3.5 ఇంటూ 7/2 వచ్చింది. 7/2 అంటే దట్ ఈజ్ ఆల్సో 3.5. దిస్ వన్ ఈజ్ r². దెన్ r ఈజ్ ఈక్వల్ టు 3.5 అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. సో 3.5 అంటే 7/2. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే 7/2 వచ్చింది ఇక్కడ, ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 176. ఇందులో 7 7 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, 22 1 జా 22 8 జా క్యాన్సల్. దెన్ h ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మనకు కావాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా πr²h. ఇందులో πr² అంటే ఇక్కడ వచ్చి ఇచ్చిండు 38.5, డైరెక్ట్ రాయొచ్చు. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం కంటే డైరెక్ట్ ఇక్కడ 38.5 ఇంటూ 8. 8 టేబుల్ మల్టిప్లై చేస్తే 8 5 జా 40, 8 8 జా 64, 68, 8 3 జా 24, 30. సో డెసిమల్ పాయింట్ 1 డిజిట్ ఆఫ్టర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 1 డిజిట్ 308 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, అలాగే బేస్ ఏరియా ఇచ్చిండు. బేస్ ఏరియా నుంచి రేడియస్ వచ్చింది, రేడియస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే హైట్ వచ్చింది, రేడియస్ వచ్చింది కాబట్టి ఈ రెండింటి సబ్స్టిట్యూట్ చేసి వాల్యూమ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 3:2. ద రేడియస్ ఈజ్ 21 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 3:2. రేడియస్ అండ్ హైట్ యొక్క రేషియో 3:2 ఇచ్చిండు. అండ్ వ్యాసార్థం రేడియస్ ఎంత ఇచ్చిండు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇచ్చిండు. అయితే ఏమడిగిండు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యము అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం అండ్ వాల్యూమ్ ఘనపరిమాణం 3 తెలుసుకోవాలి. ముందుగా రేడియస్ r అంటే 21 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఇప్పుడు హైట్ తెలుసుకోవాలి. 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది, 7 జా. సో 2 7 జా 14. సో h ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే రేషియో ఇచ్చిండు 3:2. అంటే ఇది 3 భాగాలు ఉంటే ఇది 2 భాగాలు ఉంటుంది. మరి 3 భాగాలు అనేది 21కి సమానం అయితే 2 భాగాలు 14కి సమానం అవుతుంది కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ 14 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ తెలుసుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏం నేర్చుకున్నాం, 2πRh. 2 ఇంటూ π 22/7 ఇంటూ రేడియస్ 21 ఇంటూ హైట్ 14. 7 1 జా 7 3 జా క్యాన్సల్, 22 4 జా 22 2 జా 44, 14 3 జా 42. అగైన్ మల్టిప్లై 2848. 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే 21 సెంటీమీటర్స్, హైట్ అంటే 14. 7 1 జా 7 3 జా క్యాన్సల్, 44 42 8 8 176 8 14 8 2 2848. నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో 2πr ఇంటూ h ప్లస్ r. 2 ఇంటూ π వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 21 ఇంటూ బ్రాకెట్లో 21 ప్లస్ 14. 7 1 జా 7 3 జా క్యాన్సల్, 22 2 జా 44, 44 ఇంటూ 3 132 ఇంటూ 35. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 2 జా 10, 5 3 జా 15 16, 5 1 జా 5 6, 3 2 జా 6, 3 3 జా 9, 3 1 జా 3, 0 2 16 4 4620 సెంటీమీటర్ స్క్వేర్. ఇది కూడా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్ πr²h. π అంటే 22/7, రేడియస్ 21 ఇంటూ 21, హైట్ 14. 7 1 జా 7 3 జా క్యాన్సల్,
22 3 జా 66, 21 14. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 6 6 1 3 2, 6 8 3 1. అగైన్ 14 టేబుల్లో 14 6 జా 84, 14 8 జా 112 120, 14 3 జా 42 54, 14 1 జా 14 19 సెంటీమీటర్ క్యూబ్. ఈ విధంగా మనకి రేషియో ఇచ్చినప్పుడు హైట్కు రేడియస్కు రేషియో ఇచ్చినప్పుడు మనకి వాటి నుంచి ఒకటి ఇచ్చినప్పుడు రెండోది తెలుసుకున్నాం. అయితే ఎగ్జామ్లో కూడా 3 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడు, జస్ట్ మనం నేర్చుకోవడానికి కోసం ఇది ఇచ్చినాం క్వశ్చన్. ఇందులో కూడా మనకి ఏదైనా ఒకటి మాత్రం అడుగుతాడు కాబట్టి అది వక్రతల వైశాల్యం కావచ్చు, సంపూర్ణతల వైశాల్యం కావచ్చు, ఘనపరిమాణం కూడా కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.